మెదక్ పట్టణంలోని ధ్యాన్ చంద్ చౌరస్తా వద్ద మహాత్మా జ్యోతి బాపులే వర్ధంతిని వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతి బాపులే 134వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. సమసమాజం కోసం దేశ ప్రజలకు అక్షరమే ఆయుధంగా చదువు కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడని తెలిపారు. అంటరానితనం, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప ఉద్యమకారుని జ్యోతి బాపులే సేవలు చిరస్మరణీయమని తెలిపారు. మహిళా హక్కుల కోసం అందరికీ విద్య అందించాలని సదుద్దేశంతో తన భార్యకు చదువు నేర్పి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన మొదటి దేశ నాయకుడని కొనియాడారు. నేటికి అణచివేతకు, ఆత్మగౌరవానికి గురవుతున్న వాటికి వ్యతిరేకంగా జ్యోతి బాపులే స్ఫూర్తితో ఉద్యమాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ యొక్క జ్యోతిరావు పూలే లేకుంటే నిజంగా మనము అట్టడుగు వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మళ్ళీ ఇలా చదువుకుందురా? అసలు ఇలా రాష్ట్రపతి స్థాయిలో ఉన్న మహిళ కూడా ఉన్నది. ఆయన కష్టపడి ఆయన భార్యకు చదువు నేర్పించి ఒక స్కూల్ పెట్టించి ఆయన భార్యను పోతుండగా బ్రాహ్మణులు ఎంతోమంది ఎన్నో రకాల ఇచ్చేసినా కూడా ఆమె ఒక చీర బ్యాగ్లో పెట్టుకొని పోతుండగా పేడ అది జలితే కూడా స్కూల్లో పోయి మార్చుకొని మళ్ళీ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ అటువంటి మహనీయురాలు మళ్ళీ ఈరోజు కూడా ప్రతి ఒక్కరూ త్యాగం చేస్తేనే లెక్క ఉంటుంది. నిజంగా కూడా అటువంటి మహనీయుల యొక్క చరిత్ర భావితరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఎవరికి వ్యతిరేకంగా పనిచేయలే, ఒక ఈక్వాలిటీ కావాలన్నాడు. అటు మనుషులందరం ఒక్కటే అన్న విషయాన్ని ఈ సమాజానికి మార్గం నిర్దేశం చేసినటువంటి గొప్ప నాయకుడు వారు. భార్యను మరి ఆ రోజు ఎన్నో రకాలమైన అవాంతరాలు ఎదురైనప్పుడు కూడా ఒక టీచర్ని అంటే భారతదేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ధైర్యంగా మరి సమాజం ముందు పెట్టి ఆమె ద్వారా విద్యాబుద్ధులు అందించినటువంటి ఒక గొప్ప నాయకుడు అయింది. కాబట్టే ఈరోజు అందరం మనం తలుచుకుంటున్నాం. తప్పకుండా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను కొనసాగిస్తూ ఏదైతే బడుగు బలైన వర్గాల కోసం వారు ప్రయత్నం చేసినారు ఆ ప్రయత్నాన్ని మరి కొనసాగింపుగా ఇప్పుడు ఈ స్థాయిలో మరి